సంపూర్ణ వాస్తవిక దృక్కోణం. డాక్టర్ హ్యాన్స్ రోస్లింగ్స్ రచన ఫ్యాక్ట్ఫుల్నెస్ కు తెలుగు వ్యాఖ్యానం. చాప్టర్ 1. వాస్తవ దృక్కోణం. ప్రపంచం దాని తాలూకు నిరంతర మార్పులను అంచనా వేయటంలో అనుసరిస్తున్న సాంప్రదాయ వైఖరికి భిన్నంగాను, వాస్తవానికి అతి దగ్గరగాను, సాధ్యమైనంత మేర యథార్థంగాను, వీలైనంత మేర తర్కబద్ధంగాను తీసుకున్న వైఖరే ఈ వాస్తవ దృక్కోణం. అధికులు భావిస్తున్నట్టు కాక ప్రపంచం అనేక విధాలుగాను, ఎన్నో రెట్లు అధికంగాను ఎంతగా పురోభివృద్ధి చెందుతోందో ఆ వాస్తవాన్ని గ్రహించలేని ఆ అధికులు ఎందుకలా పొరబడుతున్నారో, వారలా చేయటానికి సరైన కారణాలేమిటో వివరణాత్మకంగాను, విశ్లేషణాత్మకంగాను అత్యంత విలువైన మరియు సమగ్ర సమాచారంతోనూ మన ముందుకొచ్చి తన వాదన వినిపించే ప్రయత్నం చేసిన ప్రముఖ స్వీడిష్ మెడికల్ డాక్టర్ హ్యాన్స్ రోస్లింగ్ రచన ఫ్యాక్ట్ఫుల్నెస్ కు తెలుగు రూపమే ఈ వ్యాసం. డాక్టర్ రోస్లింగ్ ఓ మెడికల్ డాక్టర్ గానే కాక ఒక ఇంటర్నేషనల్ హెల్త్ ప్రొఫెసర్ గాను, పబ్లిక్ ఎడ్యుకేటర్ గాను ప్రపంచానికి సుపరిచితుడే. ప్రపంచ ఆరోగ్య సంస్థకు, యునిసెఫ్ కు అంటే యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ కు ఒక సలహాదారుగా కూడా సుదీర్ఘకాలం పాటు వ్యవహరించిన నేపథ్యం ఉన్నవాడాయన. స్వీడన్ దేశంలోని మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ మరియు గ్యాప్ మైండర్ ఫౌండేషన్లకు కో-ఫౌండర్ కూడా. ఈ సందర్భంలో రోస్లింగ్ చేసిన టెడ్ టాక్స్ గురించి ప్రస్తావించడం ఎంతైనా అవసరం. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి విస్తారంగాను, సవివరంగాను వ్యాప్తి చేయటానికి అనువైన భావజాలాన్ని, విలువైన సమాచారాన్ని ఉచితంగా చేరవేయటానికి ఉద్దేశించబడ్డదే టెడ్ అనబడే ఓ అమెరికన్ మీడియా ఆర్గనైజేషన్. టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ మరియు డిజైన్ అన్నది దాని పూర్తి రూపం. ప్రారంభంలో ఆ మూడింటిపైనే దృష్టి పెట్టినప్పటికీ క్రమంగా సైంటిఫిక్, కల్చరల్, పొలిటికల్ మరియు విద్యా సంబంధమైన అంశాలు కూడా వచ్చి చేరాయి ఆ టెడ్ టాక్స్ లో. ప్రొఫెసర్ హ్యాన్స్ రోస్లింగ్ చేసిన టెడ్ టాక్స్ 35 మిలియన్ల పైచిలుకు వ్యూయర్స్ నే సొంతం చేసుకోవటం గమనార్హం. ఆ సంఖ్య పెరుగుతూనే వస్తూ ఉండొచ్చు ఇప్పటికీ. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 100 మందిలో ఒకటిగా ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఆయనను గుర్తించడం మరో విశేషం. తన రచన ప్రస్తుత రూపాన్ని సంతరించుకోవటంలో తన పాత్ర ఎంతో తన కుమారుడు, కోడళ్ల పాత్ర కూడా అంతేనంటాడు రోస్లింగ్. ప్రపంచవ్యాప్తంగా అధికులు ప్రపంచాన్ని చూసే విధానము లోపభూయిష్టమైనదిగా పేర్కొంటాడు ఆయన. ఎవరికి వారు తమకు తోచిన మరియు అనువైన రీతిన ప్రపంచాన్ని, దాని నిరంతర మార్పులను చూడటమే తప్పైతే వారి భావజాలాన్ని, ఆలోచనా ధోరణులను, వ్యవహార సరళిని యథేచ్ఛగాను, విస్తారంగాను, నిర్లక్ష్యంగాను ప్రపంచ వ్యాప్తి చేయటం అంతకు 10 రెట్లు తప్పు అంటాడు. అటువంటి బూజు పట్టిన సాంప్రదాయ కోణానికి భిన్నమైన, నవ్యమైన కొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అందులో భాగంగానే ఓ 10 రకాల మానవ స్వభావాలను, మోస ధోరణులను తెరపైకి తీసుకొస్తాడు. తను చెప్పటానికి ఎంచుకున్న సిద్ధాంతాన్ని ఇంచుమించు కుండ బద్దలు కొట్టినట్టే చెబుతాడు. అక్కడక్కడ మీడియాను, ఆయా అధికార ప్రభుత్వాలనే ముద్దాయిలుగా చేసినప్పటికీ లోతుగా పరిశీలిస్తే సహజ సిద్ధమైన ఆ 10 మానవ స్వభావాలు, మోస ధోరణులు, వింత ప్రవృత్తులే ఆ రకమైన వాస్తవ విరుద్ధ మరియు మూకుమ్మడి ప్రచారానికి కారణమంటాడు రోస్లింగ్. ఇక రోస్లింగ్ ఎంచుకున్న ఆ 10 స్వభావాలు, ధోరణులు, ప్రవృత్తులు ఏమిటన్నది పరిశీలిస్తే ఆయన చెప్పదలుచుకున్నది పూర్తిగా అర్థమవుతుంది. బట్టి అర్థమవటమే కాక వాస్తవ దృక్కోణం పరిచయం అవుతుంది. తద్వారా యథార్థ మరియు వాస్తవ ప్రపంచ దర్శన భాగ్యం కలుగుతుంది. మొదటిది గ్యాప్ ఇన్స్టింక్ట్, రెండవది నెగిటివిటీ ఇన్స్టింక్ట్, మూడవది స్ట్రైట్ లైన్ ఇన్స్టింక్ట్, నాలుగవది ఫియర్ ఇన్స్టింక్ట్, ఐదవది సైజ్ ఇన్స్టింక్ట్, ఆరవది జనరలైజేషన్ ఇన్స్టింక్ట్, ఏడవది డెస్టినీ ఇన్స్టింక్ట్, ఎనిమిదవది సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్, తొమ్మిదవది బ్లేమ్ ఇన్స్టింక్ట్, 10వది చివరిది అర్జెన్సీ ఇన్స్టింక్ట్. అలా తను ఎంచుకున్న ఆ 10 మానవ స్వభావాలను, ధోరణులను, ప్రవృత్తులను సోదాహరణంగాను, అమూల్యమైన సమాచార అనుసంధానంతోనూ వివరించడంతో ఊరుకోక వాటికి పూర్తిగా భిన్నమైన వాస్తవ కోణాలను మనకు పరిచయం చేస్తాడు ప్రొఫెసర్ హ్యాన్స్ రోస్లింగ్. అలా పరిచయం చేయటమే కాక అటువంటి భిన్నమైన మరియు నవ్యమైన కోణాలలో ఆలోచించటం ఎలా సాధ్యమో వివరించే ప్రయత్నం చేస్తాడు. ఫ్యాక్ట్ఫుల్నెస్ అంటే సంపూర్ణ వాస్తవిక దృక్కోణం అన్న రచనను తన మాటల్లోనే చెబుతాడు రోస్లింగ్.
రచనలో చొప్పించబడ్డ వివిధ సంఘటనలైతేనేమి, అనుభవాలైతేనేమి తన సుదీర్ఘ జీవితంలోనివిలాగానే అనిపించేప్పటికీ, తనతో పాటుగా తన కుమారుడైన ఓలా రోస్లింగ్ మరియు అతని భార్య, తన కోడలు అయిన అన్నా రోస్లింగ్ రోన్లండ్ల సమిష్టి కృషి ఫలితమే తన రచన అంటాడు హ్యాన్స్. ఆ వ్యవహారం కేవలం తన ఈ ఒక్క రచనకే గాక, గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తను చేస్తూ వస్తున్న టెడ్ టాక్స్ కు కూడా వర్తిస్తుందని ఎంతో నిగర్వంగా చెప్పుకుంటాడాయన. తమ ముగ్గురి సమిష్టి కృషే తప్ప తన ఒక్కడిది ఎంతమాత్రం కాదని మరీ మరీ చెప్పటం ఆయన గొప్పతనం. అదే విషయాన్ని మరింతగా పొడిగిస్తూ, తను స్టేజిపై ఉండటము, తన గొంతు మాత్రమే పలకడాల మూలంగానే అటు చప్పట్లు, ఇటు పొగడ్తలు, కీర్తి ప్రతిష్టలు తనకే గంపగుత్తగా రావటంలో ఆశ్చర్యం లేకపోయినప్పటికీ, ప్రతిదీ తమ ముగ్గురి సమన్వయము, సమాలోచనల ఫలితమే అంటాడాయన. ప్రపంచవ్యాప్తంగా చాప క్రింద నీరులా విజృంభిస్తున్న మరియు అదే ప్రపంచానికి సంబంధించిన అజ్ఞానాంధకారాన్ని ఒక బలమైన మరియు శక్తివంతమైన ఆయుధంతో ఎదుర్కొనాలని, అంతటితో ఆగక అదే ఆయుధంతో దాన్ని సమూలంగా నాశనం చేయాలని, మరింత ముందుకెళ్లి అసలు సిసలు వాస్తవికత ప్రతిబింబించేలా విజ్ఞాన సముదాయంతో కూడిన జ్ఞాన సంపదను విశ్వ మానవాళికి అందజేయాలన్న తమ ముగ్గురి దృఢ సంకల్పానికి చేయూతగానే 2005వ సంవత్సరంలో గ్యాప్ మైండర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించటం జరిగిందంటాడు రోస్లీ. ఒక వాస్తవిక దృక్కోణాన్ని, అంటే ఫ్యాక్ట్ బేస్డ్ వరల్డ్ వ్యూను ప్రపంచవ్యాప్తంగా సాధించటమే గ్యాప్ మైండర్ ఫౌండేషన్ ప్రధాన ధ్యేయమని చెప్పుకొస్తాడు ఆయన. ఒక డాక్టర్గాను, పరిశోధకునిగాను, అధ్యాపకునిగాను తన జీవితకాలపు అనుభవాలను జోడించి ఒక అద్భుత శక్తిని, అంతే అద్భుతమైన ఉత్సుకతను ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే తన అభీష్టం అంటాడాయన. తను అనుకున్నదాన్ని, చెప్పదలుచుకున్నదాన్ని మరింత సమర్థవంతంగా చెప్పటానికి అవసరమైన సమగ్ర సమాచారం, దాని తాలూకు చేర్పు కూర్పులు, విశ్లేషణలు, నవ్యమైన దృశ్య సమ్మిళిత వివరణలు, తను అందిస్తున్న విలువైన అనుభవ ఆధారిత సమాచారానికి చేదోడు వాదోడుగా ఉపకరించే కథలు, కల్పనలు మొదలైన అనేక హంగులు తన ఆ ఇద్దరు సహచరులు సమకూర్చినవే అంటాడాయన. తన రచనకైతేనేమి, తన ప్రసంగాలకైతేనేమి వారిరువురూ సమకూర్చిన ఆ హంగులే తన పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశా అంటాడాయన. తన ఒక్కడి వల్ల మాత్రం ఇది సాధ్యమయ్యేది కాదంటాడు కూడా. తను ఏమి చెప్పదలుచుకున్నాడో అది ఎలా చెబితే 10 మందికి తను ఆశించినట్టు చేరుతుందో, దానికి కావలసిన ఏ ఒక్కదాన్ని వదలనట్టు అనిపిస్తుంది రచన ఆమూలాగ్రము పరిశీలిస్తే. అందులో భాగంగానేనేమో తనకు ఉన్నట్టు చెప్పుకున్న సర్కస్ వ్యామోహము, చింపాంజీల ప్రస్తావన, ఆసక్తికరమైన ప్రశ్నావళి, దానిలోని వివిధ ప్రశ్నలను సంధించిన తీరు, ఆ ప్రశ్నలకు ఇచ్చిన అంతే ఆసక్తికరమైన సమాధానాలు, వాటి తాలూకు విశ్లేషణలు, ఆయా విశ్లేషణలకు అనుగుణంగా వినియోగించబడ్డ సాంకేతిక మరియు శాస్త్ర పరిజ్ఞానము. రచనలోకి అడుగు పెట్టే ముందు ఆయన తన మహత్తర కార్యానికి ఒక ఇంధనంగా ఎంచుకున్న ఓ 13 ప్రశ్నలతో కూడిన ఆ ప్రశ్నావళిని కనీస మాత్రంగానైనా ప్రస్తావించకపోయినట్లయితే మన విశ్లేషణాత్మక వ్యాసం ఉప్పులేని కూర మాదిరి చప్పగా ఉండటం ఖాయం. ఆ కారణంగానే ఆ ప్రశ్నలు, వాటి తాలూకు కథ కమావిషు. ప్రపంచం, దాని తాలూకు వివిధ వ్యవహారాల వాస్తవిక దృక్కోణానికి వత్తాసు పలికేవిగా ఆయన ఎంచుకున్న ఆ 13 ప్రశ్నలు ఇవే. పరిశీలించండి ఒకసారి. మొదటిది, ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ఆదాయం కల దేశాలలోని బాలికల ప్రాథమిక విద్య రేటు ఎంత శాతం? 20, 30, 60? రెండవ ప్రశ్న, ఆదాయ గణాంకాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఏ ఏ దేశాలలో నివసిస్తున్నారు? అల్పాదాయ దేశాల, మధ్య ఆదాయ దేశాల, ఉన్నత ఆదాయ దేశాల? మూడవ ప్రశ్న, గత 2 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దారుణ పేదరిక జనాభా వృద్ధి చెందిన తీరు ఏమిటి? దాదాపు రెట్టింపు అయ్యిందా? అటూ ఇటూగా అలాగే ఉన్నదా? సగానికి సగంగా పడిపోయిందా? నాలుగవ ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా నేటి ఆయు ప్రమాణపు రేటెంత? 50, 60, 70 ఏళ్ల? ఐదవ ప్రశ్న, ఐక్యరాజ్యసమితి అంచనాల మేరకు ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్ల లోపు వయసున్న బాలల ప్రస్తుత 2 బిలియన్ల సంఖ్య 2100 కల్లా ఎంత అవుతుందని అనుకుంటున్నారు? 4, 3, 2 బిలియన్ల? ఆరవ ప్రశ్న, ఐక్యరాజ్యసమితి తాలూకు మరో అంచనా మేరకు 2100వ సంవత్సరానికల్లా
ప్రపంచ జనాభా 4 బిలియన్లు పెరుగుతుందనుకుంటే దానికి కారణంగా దేన్ని ఎంచుకుంటారు? 15 ఏళ్ల లోపు వారు పెరుగుతున్నట్ట, 15 నుండి 74 ఏళ్ల మధ్యవారు పెరుగుతున్నట్ట, 75 ఏళ్ల పైబడ్డవారు పెరగటమే కారణమా? 7వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దంలో మొత్తంగా చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సాల మూలక మరణాల పరిస్థితి ఎలా ఉన్నట్టు భావిస్తున్నారు? రెట్టింపు అయ్యిందా? అలానే ఉన్నదా? సగానికి పైచిలుకే పడిపోయిందా? 8వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 బిలియన్ల ప్రస్తుత జనాభాను తను పొందుపరిచిన ఏ, బి, సి అనే 3 మ్యాపుల్లోనూ సర్దాలంటే ఎలా సర్దుతారు? అమెరికా ఖండంలో 1 బిలియను, ఆఫ్రికా ఖండంలో 1 బిలియను, యూరప్ ఖండంలో 1 బిలియను, ఆసియా ఖండంలో 4 బిలియన్లను సూచిస్తున్న మ్యాప్ ఏనా? అమెరికా ఖండంలో 1 బిలియను, ఆఫ్రికా ఖండంలో 2 బిలియన్లను, యూరప్ ఖండంలో 1 బిలియన్ను, ఆసియా ఖండంలో 3 బిలియన్లను సూచిస్తున్న బి మ్యాప్న? అమెరికా ఖండంలో 2 బిలియన్లు, ఆఫ్రికా ఖండంలో 1 బిలియను, యూరప్ ఖండంలో 1 బిలియను, ఆసియా ఖండంలో 3 బిలియన్లను సూచిస్తున్న మ్యాప్ సీనా? 9వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ ఉన్న 1 సంవత్సరపు పసిపిల్లల్లో ఎంత శాతం మంది వ్యాక్సినేషన్కు నోచుకున్నట్టుగా భావిస్తారు? 20, 50, 80%? 10వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా నేడున్న 30 ఏళ్ల లోపు పురుష జనాభాలో విడివిడిగా 10 సంవత్సరాల వరకు పాఠశాల చదువుకు నోచుకుంటే స్త్రీ జనాభా పరిస్థితి ఎలా ఉన్నట్టుగా భావిస్తున్నారు? 9, 6, 3 ఏళ్ల? 11వ ప్రశ్న. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1996లో టైగర్లు, జెయింట్ పాండాలు, బ్లాక్ రీనోలు అనే 3 జాతులు క్రమంగా అంతరించిపోతున్న జాబితాలో ఉంటే అదే 3 జాతుల్లో నేడు ఎన్ని జాతులు మరింతగా అంతరించిపోయేట్టుగా భావిస్తున్నారు? 2 జాతులా? 1 జాతేనా? 1 కాదా? 12వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు? 20, 50, 80%? 13వ ప్రశ్న. గ్లోబల్ క్లైమాటిక్ నిపుణుల అభిప్రాయాల మేరకు రాబో 100 ఏళ్లలో వాతావరణం ఎలా ఉండబోతోందనుకుంటున్నారు? మరింత వేడెక్కుతుందనా? ఎలా ఉన్నది అలాగే ఉంటుందనా? నేడున్న దానికంటే చల్లబడుతుందనా? తన సరికొత్త వాదనను ప్రపంచం ముందుకు తెచ్చే క్రమంలో రోస్లింగ్ సంధించిన పై 13 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన తీరును కూడా గమనిద్దాం. ఏ అంశాన్నైనా సరే ప్రపంచంలోని అధికులు కనీస ముందస్తు సమాచారాన్ని కూడా తమ వద్ద ఉంచుకోకుండాను ఏదో ఒక కన్వెన్షన్ ప్రకారమును, ఒక మూస పద్ధతిలోనూ, తమకు అప్పటికప్పుడు తట్టిన విధంగానూ, చివరికి జస్ట్ క్యాజువల్ గానూ తీసుకుంటారన్నది ఆయన ప్రధాన అభియోగం. అయితే ఆ అధికుల్లో కేవలం సామాన్యులు మాత్రమే ఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే అని కూడా అంటాడు. తను ప్రస్తావించే ఆ అధికుల్లో నోబెల్ లారెట్స్తో సహా అనేక రంగాలలో నిపుణులుగా ఖ్యాతి గడించిన వారు, విద్యావేత్తలు, బ్యాంకర్లు, సైంటిస్టులు, జర్నలిస్టులు, మెడికల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, మల్టీనేషనల్ కంపెనీల అధిపతులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రధాన మరియు కీలక సభ్యులు, కీలక ప్రభుత్వ నిర్ణయాల భాగస్వాములు మొదలుగా అందరూ ఉన్నారంటాడు. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంగా దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను, సమాజంలోని అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్కు చెందిన వారిని కూడా పరిగణలోకి తీసుకునే తను ఆ విధమైన నిర్ధారణకు వచ్చినట్టుగా చెబుతాడాయన. తనలా ఓ అంచనాకు రావటానికి వీలుగానే తన 13 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి అన్న అస్త్రాన్ని సంధించినట్టు చెప్పుకొస్తాడు. ప్రపంచము, దాని బాగోగులు, తీరుతెన్నులు, మార్పులు, చేర్పులు, లోటుపాట్లు మొదలైన అనేక వ్యవహారాల గురించిన అవగాహన కనీస మాత్రంగా కూడా లేని నాడు ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచాన్ని ముందుకు నడపటం సాధ్యం కాదన్న వేదన ఆయనలో కనిపిస్తుంది. తను సంధించిన ఆ 13 ప్రశ్నల్లో క్లైమాటిక్ మార్పులు అన్నదానికి తప్ప ఇతర 12 ప్రశ్నలకు తను పైన పేర్కొన్న వివిధ రకాల వ్యక్తులు, సమూహాల నుంచి వచ్చిన సమాధానాలు తనను అమిత ఆశ్చర్యానికి గురి చెయ్యటమే కాక ఎంతో అసంతృప్తికి, నిరుత్సాహానికి కారణభూతమయ్యాయని కూడా వాపోతాడు. స్వీడన్కు సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఆ 12 ప్రశ్నలలో 11 వాటికి సరైన సమాధానాలు చెప్పగలిగాడని
మిగిలిన వారిలో ఏ ఒక్కరూ సగటున ఏవో 2-3 తప్ప మిగిలిన వాటికి సరైన సమాధానాలు చెప్పలేకపోయారని అంటూ 15% మంది దాకా ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోవటం తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందంటాడు. అయితే 13వ ప్రశ్నే అయిన క్లైమాటిక్ చేంజ్ అనే దానికి మాత్రం 86% మంది సరైన జవాబు ఇవ్వటం ఒక్కటే తనకు తృప్తినిచ్చిందని అంటూనే దానికి కారణాలు ఏమిటై ఉంటాయని అన్వేషించగా అసలు సంగతి బయటపడిందంటాడు. ఇటీవలి కాలంలో పెరిగిన సాంకేతిక పుణ్యం అనండి, ప్రకృతి విపత్తుల నివారణలో భాగమైన ముందస్తు జాగ్రత్తలనండి, వాతావరణ మార్పులపై అనునిత్యం ప్రపంచవ్యాప్తంగా సరైన సమాచారం అందుబాటులో ఉండటమే దానికి కారణం అని తలపోస్తాడు రోస్లింగ్. తన ప్రశ్నావళికి అంతమంది ఎందుకలా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారో అప్పటికి కానీ అర్థమయ్యుండకపోవచ్చు ఆయనకు. సరైన సమాచారం విస్తృతంగా అందుబాటులో లేకపోవటం కూడా వాస్తవిక దృక్కోణం లోపించడానికి ప్రధాన కారణమంటాడు ఆయన. అదే సందర్భంలో మరో ముఖ్యమైన విషయాన్ని తెరపైకి తెస్తాడు ప్రొఫెసర్ రోస్లింగ్. బాగా చదువుకున్నవారు, వివిధ రంగాల నిపుణులు, ప్రపంచము మరియు దాని తీరుతెన్నులు అనే అంశంపై ఆసక్తి కలిగిన వారు, లేక దానిపైనే ఆధారపడి బ్రతుకుతున్నవారు, ప్రభుత్వాధికారులు మాత్రమే పై 13 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఉన్నారనుకుంటే మరోసారి పప్పులో కాలేసినట్టేనని, అలాగే ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల వారు మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారని అనుకున్నా తప్పేనని అంటాడు ఆయన. దానికి విరుద్ధంగా వారే, అంటే పైన పేర్కొన్న ప్రబుద్ధులే ఘోరమైన సమాధానాలు ఇచ్చారని కూడా వెల్లడిస్తాడు. ప్రపంచపు నలుమూలలలోని అన్ని రకాల వ్యక్తులను తాను పరిగణలోకి తీసుకుని సుదీర్ఘకాలం పాటు ఒక తపస్సులా భావించి నిర్వహించిన తన పరిశోధన ఫలాలు తనకు ఇప్పటికే అందాయని, ఇక ఆ ఫలాలను సమస్త ప్రపంచానికి సరైన రీతిలో పంచడమే మిగిలి ఉన్నదని అంటూ ఆ మహత్తరయజ్ఞంలో భాగమే తన ఈ రచన అని తేల్చేస్తాడు రోస్లింగ్. ఇక్కడ తను ఎవరిని నిందించే పని పెట్టుకోవటం లేదని అంటూనే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్కు చెందినవారు, బాధ్యతతో మెలగవలసిన వారు, మొత్తంగా అందరూ తాము నివసిస్తున్న ప్రపంచం గురించి గాని, దానిలో నిరంతరము చోటు చేసుకుంటూ వస్తున్న మార్పులు, చేర్పులు, కూర్పులు మొదలైన వాటి గురించి కానీ సరిపడిన అవగాహన లేకుండా దారుణాతి దారుణంగా పొరబడుతూ వస్తున్నారని ఎంతో ఆవేదన, అక్కసు వెళ్లగక్కుతాడు. వారు అంత దారుణంగా పొరబడ్డం గురించి కాక, అలా వారు పొరబడుతూ ఉండటం వ్యవస్థీకృతం అవుతూ ఒక సాంప్రదాయంలాగాను వంశ పారంపర్యంగానూ మారటమే తన ఆందోళనకు కారణమంటాడు. తన విధమైన అభిప్రాయానికి రావటానికి కారణాలను పేర్కొనే క్రమంలో తన పరిశీలనకు కొంత నాటకీయత కూడా జోడించి చింపాంజీలను కూడా రంగప్రవేశం చేయిస్తాడు. పైన ఉదహరించిన తన ప్రశ్నావళిని కేవలం ఇంతకు ముందు తను ప్రస్తావించిన టార్గెటెడ్ గ్రూపులపైనే కాక ఒక జూకు చెందిన కొన్ని చింపాంజీలపై కూడా సంధించానని చెబుతూ వాటిపాటి కూడా పైన పేర్కొన్న వివిధ వర్గాల వారు చేయలేదని, సంతృప్తికరమైన మరియు సరైన సమాధానాలు ఇవ్వటంలో చింపాంజీలే మెరుగని, 33% మార్కులతో మానవ జాతిని ఓడించటమే కాక వారిని పూర్తిగా ప్రక్కకు నెట్టేశాయని అంటాడు వ్యంగ్యంగా. అది వాస్తవమా కాదా అన్నది ప్రక్కన పెడితే ఆయనలోని ఆర్తి మాత్రం అర్థం చేసుకోదగ్గదే అనిపిస్తుంది. అంతమంది వ్యక్తులు, అందరు మేధావులు అంత పెద్ద మొత్తంలో పొరబడటం ఏమిటన్నది అంతు చిక్కని సమస్యలాగానే తనలో మిగిలిపోయిందంటాడు రోస్లింగ్ ఆవేదనగా. చింపాంజీల పెర్ఫార్మెన్స్ ప్రక్కన పెట్టి ఆలోచించినా కనీసం ర్యాండమ్గానైనా వారు అనుకోకపోవటం గొర్రెదాట్లు వ్యవహారం కాక మరేమిటంటాడు ఆయన. కళ్ళు మూసుకుని గుడ్డిగా ఆయా 3 ప్రత్యామ్నాయ సమాధానాలపై వేళ్లు పెట్టినా, కొద్దిపాటి గెస్ చేసినా వారు అంత దారుణంగా ఫెయిల్ అవరన్నది అతని నిశ్చితాభిప్రాయంలా అనిపిస్తుంది. తను ఎంత ఎక్కువ మందిని ప్రశ్నిస్తే అంత అజ్ఞానం బయటపడుతోందని, అది తనను మానసిక ఒత్తిడికి గురి చేయసాగిందని అంటూ ఆ క్రమంలో అనేక విషయాలను సోదాహరణంగా వివరిస్తాడాయన. ఆయన వివరణలు ఏమిటన్నది కాక ఆయన ఉద్దేశము, బాధ ఏమిటన్నది మాత్రం సుస్పష్టం. నిరంతరము అజ్ఞానాంధకారంలోకి నెట్టబడుతున్న జనాలను దాని నుండి బయట పడేయడమెలా, అజ్ఞానాంధకారానికి దీటుగా వారిలో జ్ఞానకాంతులు ప్రసరింపజేయటం ఎలా అన్నదే ఆయన ధ్యేయంగా అనిపిస్తుంది.
జ్ఞానమనేది దానికంతటదే రావటం సాధ్యం కాదని, విజ్ఞానమనే బలమైన మరియు శక్తిమంతమైన ఆయుధంతో మాత్రమే అది సాధ్యమని, అటువంటి విజ్ఞాన సంపద పంపిణీకి పటిష్టమైన, సులభంగా అర్థమయ్యే, నిరంతరము ఒక ప్రవాహంలా పారే సమాచారపు సెలయేరే శరణ్యమని భావిస్తున్నట్టు కనిపిస్తాడాయన. అందులో భాగంగానే వాస్తవిక దృక్కోణం అంటే ఫ్యాక్ట్ఫుల్నెస్ అన్నదాన్ని మనకు పరిచయం చేస్తాడు. తన అలుపెరగని పోరాటంలో ఇదే తన తుది అస్త్రమని, ప్రపంచవ్యాపిత అజ్ఞానాంధకారాన్ని ఆమడ దూరానికి నెట్టివేసి జ్ఞానకాంతులను ఎల్లెడలా వ్యాపింపజేయగల శక్తి తన క్రొత్త కోణానికి ఉన్నది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు హ్యాన్స్ రోస్లింగ్. ఇక ప్రధాన రచనలోకి వెళ్లే ముందు మరికొన్ని ముఖ్య ప్రస్తావనలు. సహజ సిద్ధమైన ఓ 10 మానవ స్వభావాలను, ధోరణులను, ప్రవృత్తులను తన రచనకు ఒక ప్రధాన వనరుగా రోస్లింగ్ ఎంచుకున్నాడని అనుకున్నాం కదా. ఒక్కొక్కటిగా వాటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచాన్ని ఒకటిగా కాక మేము లేక మనము, వారు లేక ఇతరులు అన్న విభజన ద్వారా మాత్రమే చూడటాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తాడు రోస్లింగ్. ఒక వర్గం మరో వర్గంతోనూ, ఒక జాతి మరో జాతితోనూ, ఒక సమాజం మరో సమాజంతోనూ, ఒక దేశం మరో దేశంతోనూ, ఒక ఖండం మరో ఖండంతోనూ, చివరికి ఒక దిక్కువారు మరో దిక్కువారితోనూ విడిపోయి తమను తాము ప్రత్యేకించి చూసుకోవటాన్ని కనీసంగా కూడా సహించలేనట్టుంటుంది రోస్లింగ్ వ్యవహార సరళి. అనాదిగా మానవజాతిలో వేళ్లూనుకునిపోయిన ఈ వేర్పాటు ధోరణి అత్యంత ప్రమాదకరమంటాడాయన. ఏ విషయంపై మాట్లాడాల్సొచ్చినా వాళ్లలా, మేమైతే ఇలా అన్న ధోరణి మారనట్టయితే నిరంతరము అనేక మార్పులు చేర్పులకు లోనవుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం కుదరని పని అని తేల్చేస్తాడాయన. మొత్తంగా ప్రపంచమే ఆ విధంగా రెండుగా చీలిపోవటం వాంఛనీయం కాదన్నది ఆయన భావన. సగటు మనిషిలో ఉండే ఆ విధమైన వేర్పాటు ధోరణే మొత్తంగా సమాజానికి, తద్వారా దేశాలకు, ఖండాంతరాలకు వ్యాపిస్తోందని అంటాడు. ఇదే అంశంపై మాట్లాడుతూ తన అనుభవంలోని ఓ సంఘటనను నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే మనల్ని 1995 ప్రాంతానికి తీసుకుపోతాడు. అప్పటి ఆ మొత్తం వ్యవహారాన్ని ఆయన మాటల్లోనే విందాం. అది అక్టోబర్ 1995వ సంవత్సరం. నా ముందు కూర్చున్న విద్యార్థులు నేను చర్చించబోయే అంశం ఏమిటా అని ఎదురు చూస్తున్నారు. ప్రియమైన విద్యార్థులారా, ఒక ప్రశ్న వేయబోతున్నా. సమాధానం తెలిసిన వారు చెప్పండి చాలు. చేతులు ఎత్తనక్కర్లేదు. సౌదీ అరేబియాలో చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత అంటూ యునిసెఫ్ వారి ఇయర్ బుక్ తాలూకు ఓ 5 పట్టికలతో కూడిన హ్యాండ్అవుట్స్ వారందరికీ అందజేశా. అంతా మూకుమ్మడిగా జవాబిచ్చారు 35 అని. కరెక్ట్. తమ 5వ బర్త్డే చూడకుండానే ప్రతి 1000 మంది బాలల్లో 35 మంది చనిపోతున్నారన్నమాట. సరే, ఇప్పుడు మలేషియా గురించి చెప్పండి అన్నా నేను. నేనలా పూర్తి చేశానో లేదో టక్కున వచ్చింది సమాధానం 14 అని. నేనలా వారిని ప్రశ్నలు అడగటం, వాళ్ళు సమాధానాలు చెప్పటం జరిగిపోతోంది. వాళ్ళు చెప్పే ప్రతి సమాధానాన్ని నోట్ చేసుకుంటూ పోతున్నా నేను. నేనలా నోట్ చేసే ప్రతిదీ ప్రొజెక్టర్ ద్వారా తెరపై కనిపిస్తోంది. అది గమనించిన విద్యార్థుల్లో నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. నాకు కావలసింది అదే. ఆ విధంగా బ్రెజిల్, టాంజానియా మొదలుగా వివిధ దేశాల తాలూకు వివరాలను చైల్డ్ మోర్టాలిటీకి సంబంధించినంత వరకు రాబట్టగలిగా వాళ్ల నుండి. అలా ఓ ఘట్టం ముగిసింది. ఇక అసలు విషయం తేలాలి. వారితో అర్థవంతమైన చర్చ జరగాలి. అసలు వారు ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి. వారలా ఎందుకు అనుకుంటున్నారో కూడా తేలాలి. అందుకే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చర్చలోకి వెళ్ళా. డియర్ రీడర్స్, ఇవన్నీ వారినే ఎందుకు అడిగాననుకుంటున్నారు? ఇవే ఎందుకు అడిగాననుకుంటున్నారు? కేవలం చైల్డ్ మోర్టాలిటీ గురించే ఎందుకు అడిగాననుకుంటున్నారు? కేవలం పిల్లలపై నాకున్న మక్కువ ఒకటే కారణం అనుకుంటున్నారా? కాదు. దీని గురించి మీతో చర్చించాల్సిన సమయం వచ్చింది. శ్రద్ధగా వినండి. చైల్డ్ మోర్టాలిటీతోనే మన చర్చను ఆరంభించడానికి కారణం ఒకటే. మొత్తంగా సమాజాన్నే అంచనా వేయటానికి ఉపయోగపడే సాధనం ఇది. పిల్లలు కడు బలహీనులన్నది అందరూ ఒప్పుకునే విషయమే. వారలా తమ 5వ పుట్టినరోజు సైతం చూడకుండానే చనిపోతున్నారంటే ఆలోచించవలసిన అవసరం లేదంటారా? వారలా చనిపోవటానికి అనేక కారణాలు. ఇందాక నా విద్యార్థుల నుండి వచ్చిన జవాబులనే పరిశీలిద్దాం. ఒక దేశానికి మరొక దేశానికి చైల్డ్ మోర్టాలిటీ విషయంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది.
మలేషియాలో కేవలం 14గా ఉన్న అదే టాంజానియాకు వచ్చేసరికి 175 అయ్యింది. ఎందుకలా అని ప్రశ్నించుకుందాం. అనేక కారణాలుండొచ్చు. మలేషియా దేశపు పేరెంట్స్ తీసుకోగలిగిన జాగ్రత్తలు టాంజానియాలోని పేరెంట్స్ తీసుకోలేకపోయి ఉండొచ్చు. లేక మరి ఏదైనా కావచ్చు. చిన్న వయసులోనే పిల్లలు చనిపోవటానికి భయంకర అంటువ్యాధులు, కరువు పరిస్థితులు, హింస ఆదిగా ఎన్నో కారణాలుండొచ్చు. మలేషియాలో అటువంటి పరిస్థితులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంటే టాంజానియాలో దానికి భిన్న పరిస్థితులు ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ కేవలం సంఖ్యలు మాత్రమే అన్ని విషయాలను తెలియజేస్తున్నాయనుకుంటే పొరపాటేనని చెప్పదలుచుకున్నా. అంతేకాక ఆ సంఖ్యలు కేవలం పిల్లల ఆరోగ్యం అన్న ఒక్క అంశాన్నే విపులీకరిస్తున్నాయనుకున్నా పొరపాటే. మొత్తంగా అక్కడి జీవన ప్రమాణాలను, అక్కడి సమాజపు స్థాయిని తెలియజేస్తున్నట్టు అర్థం కావట్లేదు. ఇక తిరిగి నా విద్యార్థుల వద్దకు వెళదాం, మరో వ్యవహారం తేల్చడానికి అంటాడు రోస్లింగ్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మరో ప్రశ్న. శ్రద్ధగా వినండి. అంతా మీ వద్ద ఉన్న ఆయా పట్టికలను నిశితంగా పరిశీలించండి. 35 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని ఆయు ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అలాగే 1960లో అక్కడ బాల మరణాలు ఎన్ని? అడిగా నేను పిల్లలను ఉద్దేశించి. 242 అన్న జవాబు వచ్చింది గోడ కొట్టిన బంతిలా. పిల్లలు హుషారుగా కనిపిస్తున్నారు. ఎస్, కరెక్ట్. అంటే ఏమి అర్థమైంది? 35 సంవత్సరాల క్రితం 242గా ఉన్న బాలమరణాలు నేడు 35కు పడిపోయాయి. అవునా కాదా? ఈ విషయంలో మన స్వీడన్ కంటే వారే బెటర్ కదూ. మనకు 77 ఏళ్లు పడితే వారికి కేవలం 35 ఏళ్లే పట్టింది. ఏమంటారు పిల్లలు అని వారి వైపే చూస్తూ మరో ప్రశ్న సంధించా. నేడు 14గా ఉన్న బాలమరణాలు మలేషియాలో 1960లో ఎన్ని చెప్పండి? 93 అన్న జవాబు వచ్చింది పిల్లల నుండి. జవాబైతే టక్కుని ఇచ్చారు, కానీ ఒక విధమైన ఆశ్చర్యం కనిపిస్తోంది వారి ముఖాలలో. అది చాలు నాకు. నా ప్రయత్నం ఫలిస్తున్నట్టే అనిపించింది. ఎటువంటి ముందస్తు సమాచారము ఇవ్వకుండా గతంలో నేను అడిగిన ప్రశ్నలకు వారి నుండి వచ్చిన స్పందన వేరు. ఇప్పుడు సమగ్ర సమాచారంతో వారి ముందుంచిన ప్రశ్నలకు వారు స్పందించిన తీరు వేరు. రెండింటికి అసలు పొంతనే లేదు. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వారిని ఒప్పించగలిగానన్న సంతృప్తి మిగిలింది నాకు. కథలు చెప్పాల్సిన పని లేకుండానే, సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్ప పని లేకుండానే ఒక పటిష్టమైన, సమగ్రమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని వారికి అర్థమయ్యే రీతిలో ఉంచినట్టయితే సమాధానాలు ఎలా వస్తాయో నాకే కాక మీకు కూడా అర్థమై ఉండాలి ఇప్పటికే. అంతా డేటా అంటే సమగ్రమైన, అంతే విశ్వసనీయమైన, అంతే సులభంగా అర్థమయ్యే వీలున్న సమాచారం మహిమే అంటే కాదనగలరా? అంటే ఆ డేటా మాత్రమే అన్నీ చేసిందని కాదు నా ఉద్దేశం. ప్రపంచం మనము భావిస్తున్నట్టు వెనకబడి లేదని, దాని దారిన అది ముందుకు సాగిపోతోందని, అలా సాగిపోయే క్రమంలో అభివృద్ధిని కూడా తనకు తోడు చేసుకు మరీ ముందుకు కదులుతోందన్న పచ్చి నిజాన్ని మన ముందు ఉంచగలిగిందది. సరైన తాడు, చిల్లులు లేని చేద అంటే బకెట్టు లేకుండా బావిలోని నీరు తోడాలనుకోవటం మూర్ఖత్వమే కాక ప్రయోజన శూన్యం కూడా. ఒక్క చుక్క నీరు లభించకపోగా చేతులు నొప్పులు పెడతాయి. అలాగే సమగ్రమైన, విశ్వసనీయమైన, అర్థం కాని డేటా అంటే సమాచారం లేనిదే ప్రపంచాన్నే కాదు దేనిని అంచనా వేయలేము. అసలు కనీస మాత్ర సమాచారం కూడా లేకుండా అలా చేయటం అసలే వీలు కాదు. చెప్పొచ్చేది ఏమిటంటే, ఎటువంటి కనీస సమాచారాన్ని ఆశ్రయించకుండానే ఎవరికి వారు వారి బుద్ధికి తోచినట్టు ప్రపంచాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. ఆకాశానికి నిచ్చెన వేసే ప్రయత్నం అది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే గ్యాప్ ఇన్స్టింక్ట్. ఒక దాని నుండి మరో దాన్ని, ఒకరి నుండి మరొకరిని, ఒక సమాజం నుండి మరో సమాజాన్ని, ఒక దేశం నుండి మరో దేశాన్ని, ఒక ఖండం నుండి మరో ఖండాన్ని వేరు చేసి చూసే స్వభావం అనండి, ధోరణి అనండి, ప్రవృత్తి అనండి. నేనైతే దాన్ని ఒక విష పురుగుగా అభివర్ణిస్తా. మన బుర్రల్లోకి చేరి అనాదిగా వాటిని తొలుచుకుంటూ వస్తున్న పురుగంట. కాదనగలరా?